ఈరోజు హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమస్కరించే విషయం ఏంటంటే లోగో ఉన్న చార్మినార్ కానీ కాకతీయ తోరణం కానీ తొలగించదని మా మనవి. ఈ విషయంపై మీరు పునరాలోచన చేసుకొని గత 400 సంవత్సరాల కింద ఉన్న చరిత్ర చార్మినార్ది. చార్మినార్ అంటేనే హిందూ ముస్లిం బాయిలా ఉంటారు. అలాంటి హైదరాబాద్ను ఈరోజు లోగో మార్చడం అంటే చాలా దురదృష్టకరంగా ఉంది. కాబట్టి ఆ లోగోను మారవద్దని, అలాగే ఏకశిల తోరణాన్ని కూడా మారుతానని మీరు ప్రకటించినట్టు తెలిసింది మాకు. కావున మేము ఒకటే చెప్తున్నాం, ఏకశిల తోరణం అనేది ఊరగల్లుకు పూరుగడ్డ లాంటి ఉద్యమప్పుడు ఏకశిల తోరణం అనేది చాలా కాకతీయ తోరణం, అది విజయానికి చిహ్నము. కాబట్టి అసలు వరంగల్ చరిత్రను కూడా మీరు రూపుమార్పే దానికి చూస్తున్నారు. కాబట్టి ఈ రూపుమార్పే పని మీరు చేయొద్దని మేము మనవి చేస్తున్నాం. ఈరోజు పోస్ట్ కార్డ్ ద్వారా మీకు ఉన్నతి చేయడం జరుగుతుంది. पोस्ट ऑफिस बोए चलो ऐसे चलो चलो ऐसे चलो चलो ना पोस्ट ऑफिस बोए हेड पोस्ट ऑफिस లో పోయి పోస్ట్ కార్డ్ ఈ రోజున మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ద్వారా తెలియజేయడం ఏంటంటే లోగోను మారుస్తున్నారు. లోగోను మార్చడం తప్పు. ఎందుకంటే మాకు తెలిసింది లోగో మారుస్తారని. తెలంగాణకు దిక్కుసూచి ఏదంటే చార్మినార్ మత సామ్రాజ్యానికి పుట్టినిల్లు. అలాంటి చార్మినార్ను మార్చడం మా దురదృష్టం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో 10 జిల్లాలకు కూడిన తెలంగాణ కావాలి, రాయలసీమ తెలంగాణ కావద్దని కొట్లాడింది వరంగల్ జిల్లా నుండే. వరంగల్ జిల్లాలో చార్మినార్ను లోగోలో పెట్టాలని కూడా ఆ రోజు ఉద్యమంలో చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయనకి ఉద్యమంలో ఉన్నాడా లేడా తెలియదు. అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అంటూ మార్పు అన్నది మార్పు సరే, మార్పు కావాలి, ప్రజల మార్పు రావాలి. కానీ ప్రజలు అన్నారా ఎవరన్నా? ప్రజలు లోగోలు మార్పు అని చెప్పారా? మీరు ఎందుకు ఇట్లా మారుతానని మీరు చెప్తున్నారు? తుగ్లక్ పరిపాలన ఎందుకు చేస్తున్నారు? మీ అన్న హామీలు ఇంతవరకు అన్న హామీలు కూడా నిర్వహించలేదు. 6 పథకాలన్న 6 గ్యారంటీలు అన్నారు. ఒక్క గ్యారంటీ అన్నా అమలైందా? మహిళలు ఈరోజు బస్సులో పోవాలంటే తిట్టుకుంటూ పోతున్నారు. అలాంటి 5 మహిళలకు 2500 ఇస్తున్నారు. 2500 ఇస్తున్నారా? తులం బంగారం అని చెప్పారు, తులం బంగారం ఇస్తున్నారా? పెట్టుకొని మీరు మన పబ్లిక్ను కానీ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది మీరు చేసేది కాదు. కాకతీయ తోరణం, కాకతీయ సామ్రాజ్యంలో వరంగల్ జిల్లాకు పుట్టినిల్లు కాకతీయ సామ్రాజ్యం. వరంగల్ అంటేనే ఏకశిల తోరణం అనేది గుర్తు వచ్చే తోరణం. అలాంటి తోరణాన్ని కూడా తీస్తానంటే అమర స్తూపం పెట్టండి. మేము అమరులకు మీరు ఎప్పుడైనా అమర స్తూపం దగ్గరికి వచ్చేయాలా? ఎవరైనా మా విద్యార్థులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మీరు వచ్చి ఎప్పుడైనా దాన సంస్కారాలు వచ్చారా? అమర స్తూపం దగ్గరికి ఎప్పుడైనా మీరు వచ్చారా? ఈరోజు అమరవీర స్తూపం పెడతా అంటే మేము గౌరవిస్తాం. ఎందుకంటే అమరులైన తెలంగాణ గురించి రాజ్ కుమార్ అనే నర్సంపేట వ్యక్తి ఒక పిల్లాడు చనిపోతే 10 రోజులు ఎంజిఎంలో ఉండే. 10 రోజులు ఉన్న తర్వాత అతన్ని ఎంజిఎంకు హైదరాబాద్ తీసుకుపోయి దాన సంస్కారాలు చేసినాం. దాన సంస్కారాలు తీసుకుపోయి నర్సంపేట దాన సంస్కారం ఒక్క ఎమ్మెల్యే అప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఉండే. ఒక్కసారైనా వచ్చి ఎప్పుడైనా ఆ పిల్లాని ఎంజిఎంలో చూశారా? గాంధీ హాస్పిటల్లో చూశారా? ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి ఆ పిల్లాని శవాన్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని ధర్నా చేసి 4-5 వరకు కూర్చొని ధర్నా చేసి ఆ పిల్లాన్ని తీసుకొని దాన సంస్కారం సవేరా అనే పిల్ల కూడా అక్కడనే పాపపేటలో ఉండేది. ఆ అమ్మాయిని దాన సంస్కారం చేసేదానికి ఎవరు రాలేదు. అటువంటి వ్యక్తులు ఈరోజు మీరు ఎమ్మెల్యేలు లేను, ముఖ్యమంత్రులు లేను, కానీ ఉన్నదాన్ని చెడగొట్టి ఉన్నదాన్ని కాపాడుకోకుండా కొత్త ప్రయోగాలు చేసుడు తప్పు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.